దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు అనే పాట పాడుతున్నాం. అందరూ కూడా కలిసి నాతో పాటు రెండోసారి వచ్చిన పాడండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదా, దేవుని స్తుతించెదా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు వాటి, ఆయన పరక్రమ కార్యములు వాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పూరాధ్వనితో ఆయన స్తుతించుడి, పూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నజాతుల సితారతోను, సన్నజాతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తాంబూరతోను నాట్యముతోను, తాంబూరతోను నాట్యముతోను, తాంతి వజములతోను, తాంతి వజములతోను ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లన ప్రోగుల చల్లగా చూడి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దగ్గర ఉన్న వేలాంగి ఒక పాట పాడుతుంది. ప్రభువు నామమున మహిమపరచు. Praise the Lord, hallelujah. యేసునాథుని మేలు అందరూ కూడా కలిసి పాడదాం. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
సిస్టర్స్ ముందు కూర్చోండి, బ్రదర్స్ వెనక కూర్చోండి. శివన్ పాట బుక్లో నుంచి 111 పాట పాడుకుందాం. ఓఎస్ నీ ప్రేమ. యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి రాత్రి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా, శ్రీరంటివి నా మొరకు ముందే తోడయుండునంటివి, తోడునంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్రముల కన్నా గొప్పది. పొదువాలే నీయు నా భయపడనేనెప్పుడు, పొదువాలే నీయు నా భయపడనేనెప్పుడు. పచ్చిక బయలులో పారున చేయును, భోజన జయములకు తృప్తి పరచు నా తోడుండు యేసు, నా తోడుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ తెలుసుని గృహములో నానా స్తుతించెదను,
కన్నా గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని పాట పాడుకుందాం. సెల్లులో ట్రాక్లో అవుతుంది. వాటితో పాడుకొని మనం ఆరాధన ధ్యానించుకుందాం. నాతో మాట్లాడవా ప్రభువా. అందరూ కూడా ఈ పాట పాడుకొని మనం ఆరాధన ధ్యానించుకుందాం. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తుని నాతో మాట్లాడు ప్రభువా, దినాలలో నువ్వు లేకుంటే నేను ఉండలేనేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీ స్వరం నాకు అవసరం ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆ పాట పాడుకుంటూ దేవుని ధ్యానించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రములైనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట్లాడు యేసయ్యా,
బైబిల్ కూడా పాడుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం కూడా అందరిపై ఎత్తి బైబిల్ కూడా పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము ప్రేమైన సహోదరి సోదరుడా, అందరూ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే కాలంలో ఆరాధన వర్తమానం కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రిక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మనము జ్ఞాపకం చేసుకునే ఆరాధనలో మరి ఆరాధించుటకు వాక్యానుసారముగా దేవుడు మనకు సహాయం చేయుగాక. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం మనము అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవండి. మాతో పాటు కూడా మీరు చదువుటకు ప్రయత్నం చేయండి. ఈయన ద్వారా దేవుని ఎద్దకు వచ్చువారు పక్షముల విజ్ఞాపమును చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడైన. ప్రార్థన చేసుకుందాం. కళ్ళొంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దైవ తండ్రి, నీ పాదముల వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మీరే రాజుగా, ప్రభుడుగా, గౌరవుడుగా, రక్తవరుడుగా తండ్రి మా కొరకై సహాయపడుతున్న నీ ప్రేమను బట్టి నీకు ఎంతో చెల్లించుకుంటున్నాం. దైవ మా ప్రభా, మా కొరకై ఆరాధన వర్తమానంలో ఈ దాసులైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం. జీవగల దేవా, జీవాధిపతి అయిన దేవా, అందరి బట్టి జ్ఞాపకం చేసుకో. కేవలము తండ్రి అయా మీ యొక్క నోటికి బూరగలుపుగా ఉండడం సహాయం చేయి. బూరగా వాడుకోండి అయా. మరి తండ్రి మా కొరకై పడిన శ్రమలు, బాధలు, అవమానములు తండ్రి, నిట్టూర్పులు అయా మీరు మా కొరకై చేసిన ఆ యొక్క త్యాగాన్ని బట్టి ఎంత మటుకును ప్రభావం జ్ఞాపకం చేసుకున్నకు అయా మరి తండ్రి అబ్బా తండ్రి అని ప్రార్థించినట్టు కూడా తక్కువే ప్రభావం కలిగిస్తున్న దేవా. దాన్ని బట్టి ఉదయ కాలంలో ఈ బాధల చెంత జ్ఞాపకం చేసుకుంటున్నాను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావాన్ని తండ్రి అయా మరి జ్ఞానంతో చెప్పుడప్పుడు ఇప్పుడు అనుగ్రహించమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యమును ధ్యానించుటకు నేను కూడా మరి ఆరాధించుటకు బదులమైనట్టున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి యొక్క అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు సెలవిస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధమైన మరి అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నాడు. మరొకసారి మనం చదువుకుందాం. చదువునైనా బైబిల్ ఉన్నవారు చదువునైనా వేలాగి ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారిని పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఎట్లా రక్షించుటకమ్మా? ఎట్లంటారైనా ఎట్లట సంపూర్ణముగా రక్షించుటకు ఎట్లున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు శక్తివంతుడైనాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారిని మాట రాయబడుతున్నాడు. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరును కూడా సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడైనాడు ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను నన్ను రక్షించుటకు ఆయన సంపూర్ణుడైనాడు. ఆయన రక్షించుటకు శక్తివంతుడుగా నేను తయారు చేయుటకు ఒక బలహీనుడుగా, ఒక బలవంతం లేని స్థితిలో ఒక బలహీనుడిగా ఉండటకు దేవుడికి ఇష్టం లేదు. కనుక ఆయన ఏమంటున్నాడు? సంపూర్ణంగా నేను బలపరచుటకు, ఆరాధనకు యోగ్యులుగా ఉండటకు, ఆరాధనకు పాత్రులుగా ఉండటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుని ఎంచుకున్నట్లుగా, అపోస్తలుడైన పౌలును పిలుచుకున్నట్లుగా నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో పాపమును మరి విచ్చలవిడిగా మరి ఇష్టానుసారమైన జీవితంలో పాపము సంభవిస్తుంది. పాపం ఎక్కడుంది? పాపం ఎక్కడో లేదు, మన జేబులోనే మన పాపం ఉంది. పాపం అనేది మన జేబులోనే ఉంది. ఆ మొబైల్లో మరి అనేకమైన పాపముతో కూడిన మరి అనేకమైన మరి చూస్తూ ఉంటున్నాం. ఈ పాపం నుంచి నేను విడుదల చేయించకు, ఆ యొక్క మరి చెడు మార్గం నుంచి క్రీస్తు మార్గంలోకి నడిపించుటకు, ఆ యొక్క దుర్మార్గమైన జీవితం నుంచి దేవుని సన్నిధికి నడిపించుటకు యేసు ప్రభువారు సంపూర్ణంగా నేను బలపరచుటకు శక్తివంతుడై ఉంటున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక అక్కడే పక్కన ఉంటుంది అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మాట రాయబడి చివరి వచనంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మాట రాయబడింది. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించు అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ప్రియమైన వాళ్ళ పాపిని వారి తప్పు మార్గము నుంచి తప్పించుటకు ఏం చేస్తున్నామా? మనమందరం ఏం చేస్తున్నామైనా జ్యోతి తప్పు మార్గములో వెళ్ళుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గం నుంచి నిన్ను నన్ను తప్పించుటకు, ఆ మార్గం నుంచి నిన్ను నన్ను విడిపించుటకు, ఆ మార్గం నుంచి నిన్ను నన్ను మళ్ళించుటకు, ఆ మార్గం నుంచి నిన్ను నన్ను ఆ యొక్క అంధకారమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులేనికి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? మళ్ళించుటకు శక్తివంతుడై ఉంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఆయన జగతి పునాది వేయకమునిపే నిన్ను నన్ను ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. నువ్వు నేను ఆయన సొత్తుగా ఉన్నాం, ఆయన పిల్లలుగా ఉన్నాం, ఆయన ఆరాధించుటకు బదులమైనాం. అయితే అపవాది నిన్ను నన్ను ఆ యొక్క బంధకాలలో చిక్కుకొని ఉన్నాం.
ఆ చీకటనే పథకాలలో నూనెను చిక్కుకొని ఉన్నాం. ఆ యొక్క ఉచ్చు పొదలలో నూనెను పడి ఉన్న వారముగా ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు, పాపిని తప్పుడు మార్గము నుంచి మళ్ళించువాడు శక్తి గల ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ యొక్క యాకోబులో తెలిసిన వారు వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క ప్రవక్త సెలవిస్తూ ఉంటున్నాడు. యాకోబు అనగా మోసగాడని మనం సెలవిస్తూ ఉంటాం. యాకోబు అనగా అతను మోసకరమైన మాటలతో ఉన్నవాడని అంటాము. దానికి అర్థము అయినప్పుడు ఆ యొక్క యాకోబు రాసిన పత్రికలో అనేకమైన గూఢమైన సంగతులు దేవుడు బయలుపరిచిన వాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా తప్పించి ఆ యొక్క మార్గం నుంచి విడిపించే చేస్తున్నాడు, సంపూర్ణులుగా చేస్తున్నాడు. ఇదిలో ఆయన లేకపోతే నేను జీవించలేను. హఠాత్తమైన మరణానికి మానవుడు గురైపోతున్నాడు. ఏమి సంభవించునో తెలియలేని జీవితంలో ఉన్నాం. కంటి రెప్పచాటున ఏమి జరుగుతుందో నేను ఊహించలేని వారముగా ఉన్నాం. ఆ యొక్క జీవితము ఆవిరి వంటి జీవితముగా ఉంది. ఎప్పుడో యొక్క ఆవిరి మూత తీసినప్పుడు ఆ ఆవిరి కనిపిస్తుంది, కానీ ఆ ఆవిరి వెళ్ళిపోతుందో నా జీవితం కూడా అటువంటి జీవితము. హృదయంలో ప్రాణం ఉన్నంత వరకు నీది నాదని వేదన పడతాం, నీది నాదని తపన పడతాం, నీది నాదని ఏడ్చబడతాం. అయితే ఇదేమో ప్రాణం పోయినప్పుడు నేను ఎటో వెళ్ళిపోతాం. అయితే నీకు నాకు ఈ భూలోకంలో మరణం ఉంది. ఈ భూలోకంలో ఆ మరణములో మట్టిలో పాతిపడవచ్చు, కానీ పరలోకంలో రెండో మరణాన్ని నేను తప్పించుకోలేదు. ఆ మరణాన్ని తప్పించుకున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తుని రక్షించి ఆరాధించుటకు భద్రమైంటున్నాం. ఆయనతో ఏక సంబంధం కలిగిన వారమై ఆయనకు దగ్గర సంబంధం కలిగిన వారు ఉన్నట్లయితే యేసు ప్రభువును ఆరాధించేవాడుగా ఉంటాం. ఆ మరణాన్ని తప్పించుకుని ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించే బదులుగా ఉంటాం. మానవుని జీవితము ఒక వస్తువు గ్యారెంటీ ఉంటుంది, అయితే మానవుడికి గ్యారెంటీ ఉండదు. నిద్రమున్న వాడు ఒక గంటలో మరి జీవించలేకపోయిన వారుగా ఉంటున్నాం. ఏమి అని చెప్పలేని వారముగా ఉంటున్నాం. ఏంటని మనము ఆలోచించలేని టైం కూడా లేని స్థితిలో ఉంటున్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపిని వాడి తప్పిన మార్గం నుంచి తప్పించుటకు ఎంత పాలగాడైనా సరే, ఎంత మనగాడైనా సరే ఆ మార్గం నుంచి తప్పించుకున్నట్లయితే యేసు ప్రభువును ఆరాధిస్తావు. ఈ మార్గము సరైన మార్గాన్ని ఎంచుకునేవాడుగా ఉండాలి. అటు ఇటు తిరిగినట్లయితే ఆ మార్గమును కనిపించలేని మార్గమును చూస్తున్న మార్గమును నువ్వు దారి తప్పిపోతుంటే నష్టపోయేవాడుగా ఉన్నావు. అందుకనే ఈ యొక్క దావీదు మహారాజు సెలవిస్తుంటున్నాడు, అపోస్తలుడైన పౌలు సెలవిస్తుంటున్నాడు. చూడండి, ప్రస్తుతమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మాట రాయబడి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చివరి వచనం చదివినా, వీరందరూ రక్షణయకు స్వాస్థ్యము పొందుకోవారు పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందుకోవారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభువారు నిన్ను నన్ను శిష్యులుగా తయారు చేసుకున్న వారుగా ఉన్నారు. సేవకులను ఈ భూమి మీద ఏర్పరిచిన వారుగా ఉన్నారు. నిన్ను నన్ను ఒక వాలంటీర్లుగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న వారుగా ఉన్నారు. అయితే సేవకునిగా ఈ లోకానికి పంపబడిన వారుగా ఉన్నారు కదా. చూడండి, ఆ మాటను ఎంతో మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నాం. దేవుడు సేవకునిగా ఈ బోధను అల్లరిపరుస్తున్న వాడుగా ఉన్నాడు, ప్రకటించేవాడుగా ఉన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు మీద జ్ఞానం కలిగి జీవిస్తూ వస్తాడో వాడు పరలోక రాజ్యములకు వారసుడని చదివిస్తుంటున్నాడు. అయితే నమ్ముటని వలనైతే నమ్మువానికి
ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు. చూడండి, మరి గత 4 రోజుల కిందట మరి నా తమ్ముడికి యాక్సిడెంట్ జరుగుతూ వచ్చింది. యాక్సిడెంట్ దేవుడు మరణాన్ని తప్పిస్తూ వచ్చినాడు. ఆ మరణాన్ని ఆ యొక్క యేసు ప్రభు వారు ఆ క్షణంలో ఆ కుమారుని పట్టుకోకపోతే ఏ పాటి వాడు, ఎంత పాలగాడైనా మరణం వస్తుంది, ఎంత మనగానికైనా మరణం వస్తుంది, ఎంత పాలగానికైనా యాక్సిడెంట్ వస్తుంది. డబ్బు నిన్ను కాపాడలేదు, ఈ యొక్క ధనం నిన్ను కాపాడలేదు. అయితే యేసు ప్రభు వారు నిన్ను కాపాడవాడుగా ఉన్నాడు. ఆ యొక్క రాత్రి సమయంలో 11:30 ప్రాంతంలో ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన అనిశ్చేతులతో పట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఆ యొక్క యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తే అయ్యో ఏంటి ప్రభా, ఇద్దరము ఆ యొక్క కుమారుని ఆ తల్లి దగ్గర ఉంచుతూ వచ్చినావు, ఆ కుమారుని అన్నదమ్ముల దగ్గర ఉంచుతూ వచ్చినావు, ఆ కుమారుని బంధుమిత్రుల దగ్గర ఉంచుతూ వచ్చినావు ప్రభా, నీకెంతో వందనాలయ్యా. అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, మరణము చెప్పిరాదు, యాక్సిడెంట్ చెప్పిరాదు, నీకు ఏమి సంభవించినో తెలియదు. అయితే జీవగల దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. సమయం ఉండగానే ఏం చేయాలంటైనా సద్వినియోగించుకోవాలి. ఆరాధనకు పాత్రుడైనగా సమయం ఉన్నప్పుడు నువ్వు ఆరాధించుటకు యోగ్యుడిగా ఉండాలని యేసు ప్రభువు పిలుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు సమీపంగా నుండి ఆరాధిస్తూ వస్తావో నీ అపాయమును ఆయన అపాయముగా తీసుకుంటాడు, నీ ఆపదను ఆయన ఆపదగా తీసుకుంటాడు, నీ యొక్క దుఃఖాన్ని ఆయన దుఃఖాలుగా తీసుకుంటాడు, నీ యొక్క సంతోషాన్ని ఆయన నీకు ఎదరపరిచేవాడుగా ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వెహికల్ వెళ్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా బస్సు మరి రేజ్ చేసి వెళ్ళిపోయింది, ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కారు సరళ తిరిగేసింది పెట్రోల్ బంకులోకి. ఇంకా ఎవరు రాలేదనుకున్నాడు, ఆ బస్సు వెళ్ళిపోతానే ఈ కారు వెళ్ళిపోయింది. బైక్ కొట్టేసిపోయినారు. కొట్టేస్తే గాలిలో పడిపోయినారు పిల్లలు. 2 పిల్లలు హెల్మెట్లు ఎక్కడ పడిపోయాయో తెలియదు. చూడండి, ఎక్కడ పడిపోయాయో తెలియదు. హెల్మెట్ పడిపోయినాయి, 2 చేతులు ఇరిగిపోయి పడిపోయినాడు పిల్లలు. చూడండి, ఎంత మరణాన్ని దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. ఆ హెల్మెట్ లేకపోతే ఆ స్పాట్లో ఆ పిల్లలు మరి ఎంతో అపవాదికి మరి ఎవరిని మెరుగుదునా అని అపవాది ఏం చేస్తున్నట్లయినా వెంటాడుతుంది. లోకము, పాపం అనే లోకంలో ఉంటున్నాం, అన్యాయం అనే లోకంలో ఉంటున్నాం, అక్రమ అనే లోకంలో ఉన్నాం. దారి తప్పిపోయిన ట్రాక్లో నువ్వు నేను జీవించే వారంగా ఉన్నాం. అయితే ఒక్క క్షణము నేను నన్ను ప్రవేశ క్రీస్తు మర్చిపోతే ఏమైపోతాము, ఎక్కడ వెళ్ళిపోతామో తెలియదు. అయితే ఆ యొక్క అనిశ్చేతులో ఒక వారిని పట్టుకుంటూ వచ్చినాడు. నిన్న నన్ను కూడా అనిశ్చేతులో ఆయన పట్టుకున్న వాడుగా ఉన్నాడు. అందుకని ఉదయ కాలంలో కొద్ది వారినైతేమి ఆరాధించుటకు యోగ్యమైంటున్నాం, ఆరాధించుటకు బద్ధులమైంటున్నాం. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడతావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే వాడుగా ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆ పెట్రోల్ బంకులని ఎందుకు యాక్సిడెంట్ జరగాలి? ఎందుకు తెలుసునా? నా కుమారుడు ఎక్కడో పోయి పడిపోతే అదంతా ఖాళీ ప్లేస్లో ఏ చెట్లలో పడిపోతారో, ఏ కుటుంబంలో పడిపోతారో, ఎవరో అర్ధరాత్రి సమయంలో ఆ పిల్లలు కేకలింటారు. చూడండి, దేవుడు తెలుస్తున్న విషయాలు. ఆ పెట్రోల్ బంకు దగ్గరే పడిపోతూ వచ్చినారు. మరి పెట్రోల్ బంకు సైడ్ పడుతూ వచ్చినారు. అదే రోడ్డు మీద పడితే ఎన్ని కార్లు తిరుగుతున్నాయి, ఆ కార్లలో మరి కింద పడిపోయింటే అచ్చడైపోయింది పిల్లలు. వాళ్ళు అంటున్నారు పెట్రోల్ బంకులో, అన్న మీ టైం బాగుందన్నా, బస్సు వెళ్ళిపోయింది, కారు దూరింది, మీరు తగ్గి కింద పడ్డారు. ఆ రోడ్డు మీద పడింటే ఏమైపోయింది? వారం కిందట ఈ యొక్క స్థలంలోనే యాక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ అంతా బోర్లు పడిపోయింది. ఆ యొక్క ట్రాక్టర్ మొత్తము ఇక వెంటనే ట్రాక్టర్ పడిపోయింది. ఇంజను మరి యొక్క ట్యాంక్ పడిపోయింది. తలంతా పగిలిపోయింది ఒకసారికి. అదే స్థలంలో ఒక వారం కిందట మరి ఆ యొక్క జగదీష్ రెడ్డి హాస్పిటల్లో 3 లక్షల డబ్బులు మోస్తూ వచ్చినారు. 3 లక్షల డబ్బులు మోస్తూ వచ్చినారు. అయా ఇక్కడ మరి కండిషన్గా ఉంది, ఇక తీసుకోండి, వేలూరు వెళ్ళిపోండి అని చెప్తూ వచ్చినారు. అక్కడ పోతే 2 డేస్లో అతను మరణిస్తూ వచ్చినారు. ఎంత దుఃఖకరమైన విషయము, ఎంత బాధకరమైన విషయము.
అయితే ప్రియమైన వారలారా, దేవుని ఎరిగిన వారిని, దేవుని ప్రేమించిన వారిని ఆ మరణాన్ని తప్పించేవాడుగా ఉన్నాడు. అదే సమయంలో తెలియజేయడము, మేము వెళ్ళడము, ఆరించులోకి వెళ్ళడము, ఇమీడియట్గా తిరుపతి స్ట్రీమ్స్ తీసుకుపోండి, చూడండి అక్కడికి వెళ్ళిపోతే దేవుడు అద్భుతముగా అభివృద్ధికి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చినారు. మేము మరి ఇంకా ఈ చిన్న పిల్లవాడు అయ్యో ఎన్ని దినాలు పడుతుందో ఏమైపోతుందో అని తోచినాం. రెండు చేతులు బయట లేవలేని స్థితిలో ఉన్నాడు. శరీరం తగులుతూ ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఎనపూస దెబ్బతిపోయింది. ఇక్కడ ఈ రెండు ఓవర్సెతలే స్థితిలో ఉన్నాడు. అక్కడ వాళ్ళు చూస్తుంటే ఎన్ని మాటలు నీళ్ళు పెట్టిందో మాకు తెలియదు. ఈ 4 రోజులలో ఆ దుఃఖము, ఆ బాధ యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు, కనిస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని ఎరిగిన కుమారుడు కనుక మరి వారిని మరణం నుంచి తప్పిస్తూ వచ్చినాడు. జీవన దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారు నిన్న కూడా కుండలలో ఏలలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతోనయ్యా. నీవే నీవే నా దాచోవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ కొండలలో, ఎడారులలో, ఆ లోయలలో దేవుడు నిన్ను కరుణించేవాడుగా ఉన్నాడు, ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన కుమారుని ఆయన ఎదురు మీద పట్టుకొని ఆదరించేవాడుగా ఉన్నాడు. అటువంటి దేవుని హృదయ కాలంలో ఆరాధించుటకు నేను మౌనంగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ప్రేమ సోదరి సోదరుడా, యేసు ప్రభువు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమైనాను. నాకు వారిని తప్ప ఎవరు నా పరలోక రాజ్యంలో వారసులు కారని సెలవిస్తున్నాడు. ఆయన పిల్లగా నువ్వు ఏర్పరచుకున్నారు. ఆయన పిల్లగా నిన్ను ఈ భూమిలో పుట్టించేవాడుగా ఉన్నాడు. ఆయన పిల్లగా నిన్ను ఆ యొక్క స్థితి నుంచి మరణం నుంచి తప్పించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, చివరి వచ్చిన మనం చూసుకుందాం. జకర్యా గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనంలో మాట రాయబడింది. జకర్యా 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా నందును. ఇదే యెహోవా దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా. ఏమంటున్నాడు మొదటి వచనంలో? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారమును ఉండేది అంటున్నాడు. ఏమంటాడమ్మా? దాని చుట్టూ, ఎవరి చుట్టూ? నేను ఆ చుట్టూ అగ్ని ప్రాకారమును, అపవాది ఏమాత్రమును దాన్ని ముట్టుకొనకుండా ఏం చేస్తాడమ్మా? యేసు ప్రభువు ఏం చేస్తాడ? అగ్ని
అగ్ని ప్రకారం వేస్తాడు. ఆయన పిల్లలుగా ఉన్నాం, ఆయన గొర్రెలుగా ఉన్నాం, ఆయన మేపు పిల్లలుగా ఉన్నాం. ఆయన పొలంలో దున్నే వారముగా, ఆయన పొలంలో దేవుని వాక్యం వినే వారముగా, ఆయన పొలంలో పని వారముగా ఉన్నాం. ఎవరంట? శివుడు ప్రార్థన మందిరము పొలముది, ఆయన పొలములో పనివారమై ఉన్నాం. అందుకని ఏమంటున్నాడు, నేను దాని చుట్టూ ఎక్కడైతే ఆపద లేని స్థితిలో దాని చుట్టూ నేను ఆపదను రక్షించుటకు ఏం చేస్తాడమ్మా? అగ్ని ప్రకారం వేస్తాడంట. ఆ విశ్వాసము మనలో ఉండాలి. నా తమ్ముడు ఒక్కడే కాదు, వెనక ఒక సేవకుడు కూర్చొని ఉన్నాడు. మరి పులివెందల్లో రూబేన్ అనే అల్లుడు, ఆయన కూడా వాళ్ళ మామ కూడా పాస్టరు, అతను కూడా పాస్టరు. మరి నా తమ్ముడు ఏం చూపించిన పిల్లవాడు అతను, నా తమ్ముడు ఎక్కడే కానీ ఒక దెబ్బ తగలేదు. ఒక కాలు ఒకటి చిన్న గాయం కూడా నొప్పి చేసిందిగా ఉంది. వారు అంటున్నారు, అయ్యో గాయం చూపుతున్నారు అయ్యి నా కొడుకులు ఎవరో అంటున్నారు. ఏమంటున్నారు? ఆ కాలు బుద్ధి అడ్డం దూరం అంటున్నారు. హే సిగరెట్ తాగుతా కాఫీకి సిగరెట్ వాళ్ళ ముఖాన్ని కొడుతున్నారంట. హే మీరు తాగి వచ్చినారా, అందుకని నా కొడుకులు గుద్దినారంటే ఈ పాత్రలో వెనక ఉంది. దబక్క లేచినాడంట. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నేను సేవకుడు, నేను ఏం మాట్లాడుతున్నావు? చూడండి ఏం చేస్తాడంట, మానవుడు నింద వేసే స్థితిలో వస్తాడు. మానవుడు ఎప్పుడైతే నింద వేసి ఎదుటి వాడి మీద దొబ్బేదానికి ప్రయత్నం చేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఆయన చెల్లిస్తున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారమును నుంచెదను, నేను దాని మధ్యలో నివాసము చేసి మహిమపరచెదను. దానికి నేను కారణముగా ఆ పిల్లలను పట్టుకొని ఆదరించేవాడుగా అంటున్నాడు. చివరి వచ్చిన మనం చూసుకొని ఆరాధన చేద్దాం. కీర్తన గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుకొని మనం ఆరాధన చేద్దాం. చదువునా? కీర్తన 25:5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్త దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టించున్నాను. ఎన్ని మాటలు ఉన్నాయా? నేను చదివే మాటలు బైబిల్ ఉన్నాయా? కీర్తనలు ఉన్నాయా? ఇప్పుడు చదివిన మాటలు ఉన్నాయా? రాజనా మనదునేనా? నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణ కర్తైన దేవుడవు. దినవెల్ల నీ కొరకు కనిపెట్టు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారమ్మా? దానికి మహారాజు అంటున్నాడు. ఆ సమయంలో నా తమ్ముడు అంటున్నాడు, రాత్రి మరి 3:30 మరి 2 గంటల ప్రాంతంలో మేము కడప చేరుకున్నాం. 4 రోజుల నుంచి నిద్ర లేదు, మరి ఆహారం లేదు, అక్కడ భోజనం పట్టడం లేదు, గ్యాస్ స్టవ్లు మరి ఎంతో ఇదిగా ఉంది, మెంటల్గా ఉంది. ఆ పిల్లలు చూసి ఏడ్చుకుంటా, అది ఒక బాధ, దుఃఖము భయంకరంగా అవట. ఆ వాటిలంతా తలకాయ పగిలేరు, పుట్టుబడినాయి, మెంటల్గా మాట్లాడుతున్నారు, తిక్కలుగా మాట్లాడుతున్నారు. తలకాయ పగిలిపోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నేల చేసుకుంటున్నారు, మంచానికి వేసుకుని కేకలు వేస్తున్నారు పిల్లలంతా. అయితే ఆ స్థితిలో కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఎక్కడే కూడా ఒక 4 పుట్టి చిన్న పుట్టుకలు పడుతూ వచ్చినాయి. కానీ మరి ఏమంటున్నాడంటే, ఆ తమ్ముడు తెల్లవారుజామున 2 గంటలకు అంటున్నాడు, యాక్సిడెంట్ అయిన సమయంలో నా పెద్ద కొడుకు ఫోన్ చేసాడు, నాయనా నేను ఫోన్ చేస్తున్నా అని ఇమ్మీడియట్గా పలానా చాటుకు వచ్చాయి. నువ్వేం భయపడద్దు, ఎవరు చెప్పద్దు, నువ్వేం భయపడదు, ధైర్యంగా నువ్వు తమ్ముడు పిలుచుకొని జోషిని పిలుచుకొని ధైర్యంగా వచ్చాను. నా దగ్గరికి ఇట్లా జరిగింది, నువ్వు భయపడద్దు నాన్న, నువ్వేప్పుడు ధైర్యంగా ఉండాలని యాక్సిడెంట్ అయిన వాళ్ళు చెప్తున్నా, నా పెద్ద కొడుకు చెప్తున్నా చెప్పి తీసుకుపోయి హాస్పిటల్ చేస్తే తెల్లవారుజామున మేము 2 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి కాఫీ తాగుతూ అప్పుడు అంటున్నాడు, నా తమ్ముడు అంటున్నాడు, ప్రార్థన చేసి ఆ యొక్క బాడీ మరి పిల్లలు తెచ్చి ఇంట్లో పడేసి నాకు కాఫీ తాగిన తర్వాత అంటున్నాడు, అన్న దేవుడి దగ్గర నేను ఒక్కటే నమ్మకం చేసుకున్నాను అన్న అన్నాడు. ఏంటి తమ్ముడు అంటే,
ఆ కింద పడినప్పుడు గట్టిగా యేసయ్యా నేస్తూ వచ్చినాడు. యేసయ్యాను కాపాడు ప్రభా అని వచ్చి కేక వేసినప్పుడు ఆ కేక దేవుడు స్వయంతో వచ్చినాడు. అప్పుడు అన్నాడంట, ప్రభా 1 గంట నాకు ప్రాణమి ప్రభా, నేను చనిపోతాను, నాకు ఇది లేదు, 1 గంట నాకు జీవం పోయి ప్రభా, నా అమ్మ నా తమ్ముడు నా అన్నగారు వచ్చి నన్ను చూస్తే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభా అంటున్నాడు. ఒక్క గంట ప్రభా నాకు పర్మిషన్ అడుగుతున్నాడు. ప్రభా 1 గంట నాకు ప్రభా, నాకు జీవం పోయి ప్రభా, నేను చనిపోతాను, దగ్గరికి వస్తా, నా అన్నదమ్ములందరినీ ఒకసారి చూస్తా, నా అమ్మని చూస్తా, నా భార్య పిల్లలు చూస్తాను, 1 గంట నాకు అవకాశం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు దావీదు మహారాజు, చదవండి మన చదువు. నన్ను దావీదు మహారాజు అడుగుతున్నట్టు నా ప్రభా, యేసయ్యా నాకు 1 గంట సమయం ఈ ప్రభా, దినవెల్లా నీ కొరకు అక్కడి నేను ఉంటాను యేసయ్యా, నీ కొరకు నేను జీవిస్తా, నన్ను క్షణంలో తీసుకున్న బాధ లేదు. ఆ దావీదు మహారాజు అడుగుతున్నట్టుగా నేను ఆ జీవితం కూడా ఆయన పిలుపు కొరకు ఏ విధంగా ఉంటున్నా. ఈ దినము ఆరాధనకు రావాలని చలారిపోయేవారుగా ఉన్నారు, ఆరాధించుటకు స్థితి ఆరాధించలేని వారుగా ఉన్నారు. వాక్యం అంటే ఏదో మమ్మల్ని సబ్జెక్ట్ పంపించినట్లుగా ఉంది. చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయనను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. దేవుడిని ప్రేమించినట్లయితే ఆయన నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుడిని మర్చిపోయేవాడుగైతే దేవుడు నిన్ను మర్చిపోయేవాడుగా ఉన్నాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన ఎవరు అడుగుతున్నాడు, యేసయ్యా నా కొరకు 1 గంట సమయం ప్రభా. ఆ గంట ఏం చేసినాడు దేవుడు, అతని జీవితంలో ఆలోచన వస్తూ వచ్చినాడు. 1 గంట ఇచ్చిండా, 1 గంట ఇచ్చిండా, ఆయన లేకపోతే నువ్వు నేను జీవించాను. నమ్మాలి. యేసు ప్రభువారు నా కొరకు కార్యం చేస్తాడని నమ్ముట నీవులో అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అయితే యేసు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు, నీ నా పాపముల కొరకై ఆయన శిలువ మీద వేలాడుతూ వచ్చినాడు, ఆయన దుఃఖాంతుడుగా మారుతూ వచ్చినాడు, ఆయన నీ పాపములను భరించేవాడుగా ఉన్నాడు, నీ దుఃఖ వేదములు ఆయన శిలువ మీద భరించి వేలాడుతూ వచ్చినాడు. ఆ చిందింపబడిన గొర్రెపిల్లవాడి క్రీస్తు యేసు రక్తం ద్వారా నీ నా పాపములు కడిగి ఉన్నాయి. అందుకని ఉదయ కాలంలో ఆరాధించుతూ ఉంటున్నాం. అందుకని ఆయన క్రీస్తు ఆరాధించుటకు స్తుతించుటకు పాటలు పాడుటకు యోగ్యులమై ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, దావీదు మహారాజు వేడుకున్నట్టుగా యేసయ్యా నా కొరకై దినవెల్లను కనిపెడుతూ వచ్చినావు కదా ప్రభువా, నా కొరకై సంపూర్ణంగా చేయబడుతూ వచ్చినావు, నా కొరకై నీ జీవాన్ని అర్పిస్తూ వచ్చినావు, నా కొరకై నీ ప్రాణాన్ని బలిగా ఇస్తూ వచ్చినావు, నా కొరకై సమాధి చేయబడుతూ వచ్చినావు, నా కొరకై సమాధిని లేపబడుతూ వచ్చినావు, నా కొరకై తండ్రి పరలోకములో తండ్రి మాటలను లోబడి ఇచ్చినందుకై ఉదయ కాలంలో ఆరాధిస్తుంటున్నాను. ఇటువంటి ఆరాధన దేవుడికి ఇష్టమైన ఆరాధన, అటువంటి ఆరాధన దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇదే కాలంలో అటువంటి ఆరాధనకు నేను పాత్రమైనట్టుగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యూదా స్తుతి గోత్రపు సింహం అనే పాట పాడుకొని మనము అందరం కూడా లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి యూదా స్తుతి గోత్రపు సింహం అనే పాట పాడుకొని మనం అందరం కూడా ఆరాధన చేద్దాం. క్లుప్తంగా ఆరాధించండి. వాక్యానుసారంగా మరి ఒకరు మార్చి ఒకరు ఆరాధన చేయండి. ప్రేమల తండ్రి, జయమల నాయన, నీకెంత స్తోత్రం ప్రభా. నన్ను కూడా ప్రభా వారమంతట్లో కాసి కాపాడి నీ యొక్క బిడ్డల మధ్య సజీరకల నందు ప్రభా
నీ యొక్క బల ఎదుట నన్ను సాగిలపడి ఆరాధించి విడిగా నన్ను జ్ఞాపకం చేసినావు ప్రభా. ఈరోజు ఈ గడియ యొక్క దినం చూడలేక ఎంతో మంది గర్తించినప్పటికీ నన్ను మరణానికి అప్పగించుకున్న ప్రభా, నా ఆశను పొడిగించి సజీరకులు వచ్చి ప్రభా నీ యొక్క బిడ్డల మధ్య ప్రభా ఆరాధించే బిడ్డగా నన్ను జ్ఞాపకం చేసినందుకే నీకు ఎంతో స్తోత్రం ప్రభా. ప్రభా నా యొక్క ప్రభా తండ్రి, నేను ఎప్పుడు ప్రభా ఒకప్పుడు చీకట్ల అంధకారంలో ప్రభా ఎందుకు లేదానిగా ఉన్న ప్రభా తండ్రి వెతికి రక్షించినావు తండ్రి. నా కొరకు ఎవరు ప్రాణాలు పెట్టలేదు ప్రభా, నా కొరకు నువ్వు ప్రాణాలు పెట్టి ఆ కలవరి శిలువలో కాచిన రక్తంతో నా ప్రతి పాపమును కడిగినందుకై నీకు ఎంతో స్తోత్రం ప్రభా. అంతలోనే మాయమ ఎంతలోనే నీటి గుడగమండి నా జీవితాన్ని ప్రభా తూర్పుకు పరమటికి ఎంత దూరమో ప్రభా నా పాపాలు కూడా పారదోలినందుకై నీకు ఎంతో స్తోత్రం ప్రభా. నన్ను కూడా నీ యొక్క వారసురాలుగా గుర్తింపజేసినందుకై నీ యొక్క వారసురాలు ఆ పరలోకంలో ప్రభా నాకు కూడా స్థలం సిద్ధపరిచినందుకై నీకు ఎంతో చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దాసుడు చెప్పిన ప్రతి లేఖను బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను ప్రభా. నీకెంతో చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో మంది ప్రభా నీ యొక్క రక్షణ లేక ప్రభా ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రభా నన్ను కూడా యొక్క సజీరకలో నా ఆశను పొడిగించి నీ యొక్క బిడ్డల మధ్య సాగిలిపడి నా వచ్చట ప్రభా నీ యొక్క భోజనం ప్రభా సిద్ధపరిచిన విధానం బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. ఇన్ని మేలు చేసిన నాకు సృష్టికర్తకు నేను ఏమిచ్చి రుణస్తును ఒప్పుకుంటూ నా పట్ల నా కుటుంబం పట్ల సంఘం పట్ల ఈ యొక్క మేలును కొరకై నీ యొక్క పాదం చెందుట ఆరాధించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి పశువులైన దేవాన్ని పశుపాలన గుర్తు తగిన అనుకుంటున్నాను. దేవానికి కృతజ్ఞతమైన ఈ ప్రార్థన ఆరంభించండి. తండ్రి దేవానికి కృతజ్ఞత. ఇది మనుషులకి ఎంతోమంది గతించుకొని నాశనం గురించి మిగతా పక్షులకు ఉంచిన దానానికే కట్టాలి. ఈ దగ్గర ఆస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు మేము ఏమి చిన్నరాలను తండ్రి స్తుతించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ సన్నిధిలో మోకరించే మార్గాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఆరాధిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు. అవును ఆయన ఎంతో మంది బాధలలో దుఃఖంలో నేను కూడా అంతే బాధలలో నలిగిపోతున్నాను. నా కోసం ఎవరు రానివ్వలేదు, నేను ఎవరు ప్రేమించలేదు. నేను చేసిన తప్పులు నన్ను క్షమించినంత నీకు నువ్వు నా కోసం ప్రాణం పెట్టిన విధానాకే వందనాలకు తగిన ఆస్తుతున్నాను. హెబ్రియలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం మనకు మాట్లాడు వచ్చిన విధానాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞానం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని చెప్పిన వాక్యాన్ని బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. మీరు మా కోసం ఆ లోకం నుంచి మమ్మల్ని కాపాడడం కోసం శక్తివంతుడై వచ్చిన విధానాన్ని బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. నీ యొక్క దాసుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు. ఆయన మేము కూడా దావీదు మహారాజు చెప్పినటువంటి ప్రతిరోజు దినమెల్లా నీకోసమే కొనిపెట్టుకుని ఉన్నాడు అని చెప్పిన వాక్యాన్ని బట్టి ఆరాధిస్తున్నాను తండ్రి. నాకు నా కుటుంబానికి అనేక మేలు చేసిన నా గొప్ప కన్నతండ్రికి నేను ఏమిచ్చిన నాస్త్రాలను తండ్రి దాన్ని నేను తగ్గించుకుంటూ నీ నామంతో హెచ్చరించు ఈ యొక్క కొద్ది శుద్ధి ఆరాధన యొక్క బంగారు పాదాలపై ఆరాధిస్తున్నాను తండ్రి. ఎంతో మంది గతించినారు తండ్రి. కుటుంబాన్ని తండ్రి నా సంఘానినైనా మరినైనా నీ దగ్గర సార్లు భద్రపరచుకుని బాగున్నాను తండ్రి. మరినైనా ఆత్మతోనూ సత్యంతోనూ జీవించి ఆరాధించేట సత్యతను ఇచ్చినందుకు తీసుకుంటున్నాను. నా కుటుంబంలో నేను ఎన్నో మేలు ఉపకారంగా చేసిన ఒక దేవునికి నీ సృష్టికర్తకు నీ బంగారు పాదాలను అర్పించి ఆరాధించినాను తండ్రి.
ఈ యొక్క వారం అంతా తండ్రి మాకు తోడుగా ఉండి ఆదరించిన దేవ పోషకుడా ఈ యొక్క ఆదివారం రోజు కూడా నేను మళ్ళా వచ్చిన ఆదివారం వరకు మాకు తోడు పోషించి అవసరం కలిగించడానికి మా కుటుంబాన్ని నేను ఏసయ్య గొప్ప సృష్టికర్తని స్తోత్రములు లేదా మీ పాపం తండ్రి మా యొక్క పాపంలో సిద్ధించమని తండ్రి మా పాపంలో కొరకు శాపంలో కొరకు నలుగుబట్టబడిన గొప్ప దేవాన్ని కోట్ల దేవదూతల చేత శుద్ధింపబడిన మా తండ్రిని మా పట్ల మా కుటుంబం పట్ల తండ్రి నువ్వు ఎన్నో మేలు చేసిన దేవాన్ని నువ్వు చేసిన మేలుకు నేను ఏం చెల్లించుకున్నాను తండ్రి తిరిగి నలిగిన అనుదినం అనుక్షణం తండ్రి నేను సుఖించి మహిమపరిచి గణపరిచి బిడ్డలుగా మమ్మల్ని మార్చున్నాను పాపుల మార్గమందు నడవకుండా నేను రక్షణ మార్గంలో నడిపించాను నా ప్రవీణ యేసు క్రీస్తు నామంలో అడుగులు పెడుతున్నాను తండ్రి ఆమేన్. మహాపరిశుద్ధుడు బట్టి మా పర్లవ తండ్రి నీ అతిథి కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం బట్టి నీ కృతజ్ఞత వందనాలు సూచిస్తున్నాం ప్రభా. ఈ ఆదివారం సరిగిన ప్రభా నీ సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటున్నాం ప్రభా. మరి ఈ వారం మాకు ఇచ్చిన వాక్యం బట్టి ప్రభా రక్షణకర్తవు ఆదరణకర్తవు కావాలి తండ్రి. మాకు సేవకులతో మాట్లాడినాం ప్రభా. నీకు వందనాలు. అయినా ఆపదల నుండి కష్టాల నుండి తండ్రి మాకు ఏ ఆటంకం లేకుండా రక్షించేవాడిగా రక్షణకర్త ఉన్నావు. అలాగే తండ్రి మమ్మల్ని ఆపదలో ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొలుగులో ఉన్నప్పుడు ప్రభా ఆదరణకర్త పోయింది తండ్రి. మమ్మల్ని ఆదరించి పోషిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ సన్నిధిలో ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరి ఎల్లప్పుడూ ప్రభావ నేను కంప్యూటర్లాగునా దినవెల్లా తండ్రి నేను జ్ఞానించుకునేలాగునా తండ్రి మాకు సహాయం చేయండి. స్థిరమైన మనస్వాన్ని ఇవ్వండి ప్రభా. అల్లకొలవంటి మనసు లేకుండా ప్రభా నీ యొక్క స్థిరత్వంతో ప్రభా స్థిరమైన ఈ ఒకే మనసు జీవితాన్ని మాకు ఇవ్వండి అయినా. మరి మేము చేయి పనిపాటలో అయితే ప్రభా తోడుగా ఉండండి. మాకు కావాల్సిన అవసరాలు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి దినమెల్లా తండ్రి నిన్ను మా హృదయంలో ప్రభా ఎల్లవెల్లలా నిన్ను స్తుతి గీతాలతో ఆరాధించుకులేకుండా తండ్రి మమ్మల్ని ఆశ్రయించమని పెట్టుకుంటున్నాం ప్రభా. నీవే ప్రభా మా రక్షణకర్త అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే ప్రభా కూర్చున్నప్పుడు ఒక బిడ్డను అవసరం తీర్చాను తండ్రి. నైనా మరి నా కుటుంబంలో నా బిడ్డలు తండ్రి రాలేకపోయే పరిస్థితిలో అడుగుతున్నంతో ఉన్నారు ప్రభా. మరి వాళ్ళను తీసుకొచ్చేదానికి కూడా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. కష్టకాలంలో తండ్రి 2-3 నెలలు తండ్రి నన్ను పోషించావు ప్రభా. ఆయన నాకు రక్షణకర్త అయ్యి ఆదరణకర్త అయ్యి తండ్రి నన్ను రక్షించి ఈ యొక్క సన్నిధానంలో చేర్చినందుకు నీకు వేలాది చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి మరి నా పెద్ద కుమారుడుగా దీవించమని పెట్టుకుంటాను ప్రభా. వాడు ఇలా కూడా పడే కుటుంబీకులు ఆడుకుంటున్నాం ప్రభా. మరి నా కొడుకు దీవించి మంచి మార్గంలో నడిపించమని వేదన రోదనతో లేకుండా తండ్రి సంతోషమైన మార్గంలో నీ యొక్క మాటలతోనూ తండ్రి ఈ యొక్క సంగీత గానాలతోనూ తండ్రి ఉల్లసింపజేయమని మొదలైన యేసు నామములో వేడుకుంటున్నాము ప్రభా. ఆమేన్. ఆరాధించు. ప్రతి ఒక్క వారమైన ప్రభు తండ్రి నాకు కుటుంబంతోమైన ప్రభు తండ్రి నేను మందిరానికి నడిపించుకునే ప్రభు తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా మనం మాట్లాడిన మందిరానికి రాలేని ప్రతి ఒక్కరిని నేను ప్రభు తండ్రి మందిరానికి నడిపించుకునే ప్రభు తండ్రి ఈ యొక్క వాక్యం ద్వారా వాళ్ళకు మార్గదర్శనం ఇవ్వండి ప్రభు తిరిగి జ్ఞానాన్ని పొందని మీకు పాల్గొనబడి నైనా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరినైనా ప్రభు తండ్రి ఈ యొక్క మందిరానికి నడిపించి జ్ఞానాన్ని తెలివిని వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకొని
సమర్పించుకోవాలి తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, బంగారు పాదములు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయల మా ప్రభా, ఇదే కాలంలో నీ సన్నిధిలో నీ సహవాసంలో ఆరాధించుటకు ప్రభా మనం జ్ఞాపకం చేసుకుని ప్రేమను బట్టి ఎంతో చెల్లించుకుంటున్నాం. దయల మా ప్రభా, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనంలో ప్రభా, నీవే మా రక్షకుడైన దేవుడు అని దినమెల్లా నీ కొరకు ప్రభా కనిపెట్టి ఆరాధించేవారుగా ఉండటకు ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా ప్రభా, గత జీవితంలో నేను కూడా అయా నేను ఎరగని స్థితిలో, నేను ప్రేమించని స్థితిలో నీ కొరకై ప్రభా మరి కనపెట్టలేని స్థితిలో ఉన్న నన్ను అపవాది చేత ప్రభా చిక్కబడిన నన్ను ప్రభా ఆ బద్ధకాల నుంచి విడిపిస్తూ వచ్చినందుకై నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా ప్రభా, అంతేగాక తండ్రి యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ప్రభా మా కొరకై సంపూర్ణంగా చేయబడుతూ వచ్చినందుకై మా పాపముల నిమిత్తము మా యొక్క శాపముల నిమిత్తం తండ్రి మీరు మాంసము ముద్దగా మార్చబడుతూ వచ్చినారయ్యా. సంపూర్ణంగా చేయబడి మా కొరకై తండ్రి విడుదల విమోచన చేస్తూ వచ్చిన రాజుకు ఇమానుయేలుకు ప్రభువా నేనేమిచ్చినా నీకు నడుస్తున్నాను అయా. మన తండ్రి ఇష్టమైన వారమంతట్లో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘము పట్ల, నా పిల్లల పట్ల మీరు చేసిన మేలులు అద్భుతాలు ప్రభా నేనేమి ఇచ్చినా నీకు రుణం తీర్చలేదు. ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని నా కొరకై తిరిగిరామైన యేసు క్రీస్తు బంగారు పాదములకు ముద్దు పెట్టుకుంటూ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమె దయచేసి కూర్చోండి. ప్రియమైన సహోదరి సోదరుల, ఈ మధ్యాహ్న సమయంలో కులవర్తమానం కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. మీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. అంటే ఒకరు చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, మధ్యాహ్న సమయంలో నీ శరీరంలో ద్రాక్షారసంలో పాల్గొనడానికి సహాయించి నీ వెలుగు వచ్చి ఉంది లెమ్ము తేజరిల్లుము సెలవిచ్చిన మాటలను బట్టి మేము జ్ఞాపకం చేసుకొని శరీరంలో పాల్పొందులు సాధించి మమ్మల్ని మేము పరీక్షించుకొని అయోగ్యంగా పాల్పొందుకోకుండా యోగ్యంగా పాల్పొందులకు సాధించమని యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, మన మధ్య ఉన్న ఆయన శరీరము మరి ఆయన యొక్క మరి రక్తము మాంసము ముద్దగా ఆయన శరీరము మరి పెను మీద కాల్చబడిన వాడుగా ఆ పెను మీద కాల్చబడి రొట్టెగా తయారవుతున్న ఆ యొక్క బల్లాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏముంటుందంటే, నీకు వెలుగు వచ్చి ఉంది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అంటాడు. 3వ వచనం చదివినా, చూడుము భూమిని చీకటి కమ్మి ఉంది, కటిక చీకటి జలముల కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచు. 3వ వచనం, జనములు నీ వెలుగుకు వచ్చేదరు, రాజులు ఉదయకాంతి వచ్చేదరు. ప్రేమైన వారలారా, ఆ యొక్క శరీరంలోనూ పాలు పొందే వారిగా ఏ విధంగానూ ఉండాలని ఈ యొక్క మరి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. చాలా మాటలు మనం ఏం చేస్తామంటే పొలాల్లో పాలు పొందుతూ తప్పిపోతూ ఉంటాం. ఏదో మనము మరి ఆచార ప్రకారంగా ఆ బలంలో మనం పాల్గొంటాము, లోకానుసారంగా జీవిస్తూ వస్తాం.
అయితే అది ఏమవుతుందంటే శాపమునకు గురి అంటున్నాడు దేవుడు. శాపమునకు గురి అంటున్నాడు. నిన్ను వెలుగులేకి నడిపించుటకు ఆయన శక్తివంతుడైనాడు. నువ్వు పడిపోయినావు కాబట్టి లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. నువ్వు పడిపోయినావు, లెమ్ము తేజరిల్లుము, నీ మీద నా వెలుగు కాంతిని నీకు ఉల్లసించేసేదను అంటున్నాడు. చూడండి, మరి ఆయన వెలుగు నీ మీద నా మీద ఉన్నప్పుడు ఆ యొక్క అపవాది ఏమాత్రమును ఎవరిని ఏం చేయలేదు. ఆ శరీరంలో నువ్వు పాలు పొందినప్పుడు ఆశీర్వాదకరం ఉంటుంది. అదేదో ఆశగా నువ్వు వాడుతున్నప్పుడు, అది చేస్తున్నప్పుడు ఎవరో చేతి నేను తీసుకుంటున్నానని నువ్వు తీసుకుంటే శాపమునకు గురవుతావని బైబిల్లో చదివిస్తూ ఉంది. చూడండి, ఒక మాట మనం చూసుకుందాం. హగ్గయి రాసిన పత్రిక, హగ్గయిలో మాట రాయబడి చూడండి. హగ్గయి 2వ అధ్యాయము 9వ వచనంలో మాట రాయబడింది. చూడనా, ఈ కడవారి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను పెంచునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా ఈ యొక్క సీయోను ప్రార్థన మందిరములో ఈ స్థలములో వెలుగైనాడు. ఆయన సన్నిధిలో ఆయన కాంతి అయినాడు. ఆయన ఆ యొక్క అధిపతి అయినాడు. ఆయన రాజు అయినాడు. ఆయన సమాధాన కర్త అయినాడు. అందుకనే నేనేమంటున్నాడు, అధిపతిగా నేను నిన్ను నిర్మించదను. ఒక తండ్రి కొడుకు మరొక మాట నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రి వచ్చి మరి ఎంతో ప్రేమగా ఒక కారు కొనుక్కున్నాడంట. ఏం కొనుక్కున్నాడట? ఒక కారు కొనుక్కున్నాడంట. మరి చిన్న కుమారుడు మన రవి వాళ్ళ కూతురు వయసు, కొడుకు వయసు అనుకోండి. ఆ కుమారుడు వచ్చి ఆ యొక్క కారు మరి ఏదో ముందు పక్క ఆ డోర్ ఎత్తి ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే క్లీన్ చేసుకుంటున్నాడంట. క్లీన్ చేసుకుంటే ఈ కుమారుడు వచ్చి ఆ యొక్క డాడీతో అంటున్నాడంట, డాడీ ఎందుకు చేస్తున్నావే, ఏంటి అని అడుగుతున్నాడంట. అంటే ఇదంతా రిపేర్ ఇది చూస్తాను నాయన అంటే ఈ కొడుకు ఆ యొక్క ముందు పక్కన బాక్స్ ఎత్తిన పక్కన ఏం చేశాడంటే గాడ్ ఈజ్ లవ్ అని రాసినాడు. ఏం రాసినాడైనా గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ మై ఫాదర్ అని రాసినాడంట. అంటే ఆయనకు వాళ్ళ తండ్రి అంటే అంత ఇష్టంగా ఉంది ఆ కుమారుడికి. నా తండ్రి నాకు చాలా లవ్ అని రాస్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్, దేవుడు నిన్ను ప్రేమించును గాక, గాడ్ ఈజ్ మై ఫాదర్ అంటే ఆయన నా తండ్రి అయినాడు అని ఆ కుమారుడు రాస్తుంటే ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే అయ్యో ఏదో గీకినాడు అని చెప్పేసి పటా కొడుతూ వచ్చి ఏం చేసినట్టమ్మా అతన్ని చంపలకేసి ఇక రాసింది చూడలేదు. ఏదో గీతలు రాసినాడే, ఏదో కొత్త కారు గాయమైపోయింది, దీనికి ఏదో గీతలు పడిపోయినాయని పటపట చంపకేసి అతను కొడుతూ వచ్చినప్పుడు మరి ఈ కొడుకు ఏమైపోయిందంటే అక్కడ స్పోనర్ ఉంది కదా, అతను ఏదో క్లీన్ చేసుకుంటూ ఆ స్పోనర్ను నట్టు టైట్ చేసుకున్నాడు. ఆ స్పోనర్ తీసుకొని కొడుతూ వచ్చినప్పుడు ఆ యొక్క చేయి కట్ అయిపోయింది. చూడండి ఎంత ఘోరమైన స్థితి. ఆ చేయి కట్ అయిపోయింది. అయ్యో డాడీ నా చేయి కట్ అయిపోయింది, బ్లడ్ అంతా కారుతుంది డాడీ అంటే ఇతను ఏం చేస్తున్నాడు, ఈ గీత పడిందని ఈ కారు మీద ఆ యొక్క మరి ఎంతో ప్రేమ కలిగినాడు. కారు మీద కొడుకు తండ్రి మీద ప్రేమ చూపించినాడు. అయితే తండ్రి కొడుకు మీద ప్రేమను ఎరగలేని వాడు కానున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యో డాడీ ఈ చేయి కదా రక్తమంతా పోతుంది డాడీ. అయ్యో అప్పుడు చూసి ఆ గుడం తీసుకొని చుడుతూ వచ్చినాడు. అప్పుడు కూడా అంటున్నాడు, డాడీ ఆ కారు దగ్గరికి వెళ్దామా అంటే అప్పుడు అంటున్నాట, ఏంటి నాన్న ఎందుకు ఆ కారు దగ్గరికి వెళ్దాం పడుకో అంటే, లేదు డాడీ అక్కడ నన్ను తీసుకెళ్తావా అంటే అక్కడ అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు, నా తండ్రి ఐ లవ్ యూ, ఓ మై డాడీ, ఓ మై ఫాదర్ అని రాస్తున్నాడు.
చూడండి, తన కుమారునికి తండ్రి మీద ఎంతో ప్రేమ జాలి కలిగిన వాడుగా ఉన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యో ఈ మాట నేను అర్థం చేసుకోలేకపోతుంది, నా కుమారుడు నేను ఆ చేయి కొట్టి గాయం చేస్తూ వచ్చినానని ఈ తండ్రి దుఃఖపడుతున్నాడు. ఈ తండ్రి వేదన పడుతున్నాడు, దమ్మలు బాదుకుంటున్నాడు. అయ్యో ఈ స్ఫోరణతో ఆ కొడుకు నేను కొడుతూనే, ఈ చేతులతో నేను కొడుతూ వచ్చినానే, నా కుమారుడు రాసింది నా యొక్క ప్రేమను ఎల్లడపడుస్తూ వచ్చినాడే అని ఎంతో దమ్మలు బాదుకుంటున్నాడు. ఈ లోకంలో నేను కూడా ఏ స్థితిలో ఉంటున్నాం? దేవుని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని హత్తుకొని, సంఘంలో ఒక స్తంభంగా నేను ఉంటే దేవుడిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఒక 2 కుటుంబాలుగానో, ఒక కుటుంబంగానో, 3 కుటుంబాలుగానో దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే అటువంటి వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఓ కుమార్తె మై లవ్, ఓ కుమారుడా ఓ మై లవ్, ఓ మై డాటర్, ఓ మై కుమార్తె, నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు, నువ్వు నన్ను ప్రేమించున్నావు కనుక నేను ఏం చేస్తున్నా, ప్రేమిస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఆయన ప్రేమిస్తుంటే నేను ప్రేమించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమించలేకపోతే ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించలేవు. ఏమి సంపాదించినా ఒక దినం లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. మన తిరుపతి సిమ్స్లో ఉన్నప్పుడు ఈ గంగమ్మక వాళ్ళ మంది కనపడుతూ వచ్చినాడు. మాతో పాటు 2 రోజులు నాతో కనపడుతూ వచ్చినాడు. వాళ్ళ తమ్ముడు అక్కడ హాస్పిటల్లో మరి అడ్మిట్ అయి ఉన్నాడు. అలా ఏం క్వశ్చన్ ఇట్లా వచ్చినామంటే, రవి ఇట్లా నా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, అతనికి ఏదో గడ్డ ఉంది, ఆపరేషన్ కొరకు వచ్చినాడని చెబుతూ వచ్చినాడు. మరి అంతకుముందు ఎన్ని దినాల నుంచి ఉంటూ వచ్చినాడో తెలియదు కదా. అమ్మా వారం నుంచి ఉంటూ వచ్చినాడు. మరి అబ్బాయి ఎక్కడ చనిపోయినాడా? అక్కడ ప్రాణంతో ఎత్తిపోమని చెప్పారు. ఇక్కడికి వచ్చినా చనిపోయారు. చూడండి, మరి అదే హాస్పిటల్లో ఉన్నాం, ఎదుర్కొన్నాం హోటల్లో, మరి అతను నేను కలుసుకున్నాం, బయట కలుసుకున్నాం. ఏమన్నా చూసినామంటే నా యొక్క తమ్మునికి మరి గడ్డలేసి మరి ఆపరేషన్ కొరకు వచ్చినాను అంటే, మరి చూడండి, మరి కొద్ది నిన్నప్పుడు గంగమ్మక ఫోన్ చేసింది, ఆయా పాస్టర్ గారు ఈ మాదిరిగా నా మరిది తమ్ముడు చనిపోతూ వచ్చినాడు, ఇక్కడ ఏమైనా మనకు కొన్ని ఏమైనా అవసరాలకు హెల్ప్ చేయగలుగుతారా అంటే, అమ్మా నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాను, మనం సాటికి వెళ్ళండి అని చెబుతూ వచ్చినాం. మానవుని జీవితము ఎప్పుడు ఏమి సంభవించిందో తెలియదు. తల్లి దుఃఖపడుతున్న బాధను ఎరగని స్థితిలో ఉన్నాం. తండ్రి దుఃఖపడుతున్న బాధను పిల్లలు గ్రహించలేని వారంగా ఉన్నాం. నువ్వు నేను దేవుని పిల్లలుగా, ఆయన కుమార్తెలుగాను, ఆయన కుమారులుగా ఉన్నాం. అయితే ఆయన బాధ, ఆయన ఏదైనా దుఃఖమును గమనించలేని వారంగా ఉన్నాం. ఆ యొక్క శరీరము ఎంతో నీ కొరకై నలగొట్టబడుతూ వచ్చింది. ముక్కలు ముక్కలుగా ఆ శరీరం అంతా గడ్డలుగా రక్తమై పారుతూ వచ్చింది. ఆ యొక్క శరీరము నీ కొరకై రొట్టెగా మార్చబడుతూ వచ్చింది. ఆయన శరీరము రొట్టెగా అప్పముగా మార్చబడుతూ వచ్చింది. చిన్న గాయం జరిగితే ఎంతో దుఃఖపడుతున్నాడు తండ్రి. నీ కుటుంబము పతనమైపోతుంటే తండ్రి వేదనపడుతున్నాడు. పరలోకములో ఈ లోకంలో నన్ను నమ్మిన వారు, నన్ను ప్రేమించిన వారు, నా కొరకై జీవించేవారు, నా కొరకై దేవుని సన్నిధిలో ఆరాధించేవారు, నా కొరకై ఆయన శరీరంలో పాల్గొనేవారు ఉన్నతమైన స్థలంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? అయోగ్యంగా నమ్మకం లేని వాడుగా బలలో పాల్పొందుతున్నావు. ఆదామును జతపరిచినట్టుగా ఈ భూలోకంలో నిన్ను జతపరుస్తూ వచ్చినాడు. మానవుడు నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు కనుక అది కాండంలో రాయబడింది. నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు కనుక ఆదాము అవంతపరుస్తూ వచ్చినాడు, భార్యభర్తగా చేస్తూ వచ్చినాడు. ఆయన సంతానంగా ఈ భూలోకంలో నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచినవాడుగా ఉన్నాడు. ఆయన సొత్తు అంటున్నాడు, ఆయన పిల్లగా అంటున్నాడు. ఈ సియోను ప్రార్థన మందిరము ఒక పొలము లాంటిది. ఈ పొలంలో ఏం చేయాలను? నేను
వాక్యం చేత దున్నబడే వారంగా ఉండాలి. వాక్యం చేత నేర్చుకుని ఆదరింపబడిన వారంగా ఉండాలి. వాక్యం చేత ఒకరికొకరు మరి ఆదరించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు తెలియజేసుకుంటూ ఉండాలి. అందుకనే ఈ యొక్క గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. ఈ యొక్క మాటలో ఏ మాటలో దోషం లేదంటున్నాడు. నా మాటలో పరిశుద్ధమైన మాటలు ఉన్నాయి. నా యొక్క గ్రంథము పరిశుద్ధముగా ఉంది. నువ్వు నా పరిశుద్ధముగా నుండి పాలు పొందుకుంటున్నాడు. అయితే ప్రభుని అంగీకరించకపోతే, ప్రభు శరీరంలో పాలు పొందకపోతే, బాప్తిసము లేకపోతే ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? నరకమనే ఆ యొక్క దానికి వెళ్ళిన వాడుగా అన్నావు. ఇరుకు మార్గంలో వెళ్తావా? ఇది విశాలమైన మార్గం వెళ్తావా? అయితే ఈ దినాల్లో ఎంతమంది విశాలమైన మార్గం ఎంచుకుంటున్నారు. విశాల మార్గంలో ఎంత ఆనందం ఉంది, ఎంత ఉల్లాసం ఉంది, తాగుడు ఉంది, జల్సా ఉంది, ఆ యొక్క పాపం ఉంది, కంటితో పాపం ఉంది, హృదయంతో పాపం ఉంది, తలములతో పాపం ఉంది, నీ చేతులతో పాపం ఉన్నాయి, నీ కాళ్ళతో పాపం ఉన్నాయి, నీ హృదయం మీద పాపం ఉంది. ఎందుకు స్త్రీని చూసినప్పుడు పాపం మీద వెంటాడుతుంది. అందుకనే ఈ దినాల్లో యవనస్తులు ఎంతో మంది ఆ పాపములకు మూట కట్టుకునే వారుగా ఉన్నారు. అదంత విశాలమైన మార్గము. అయితే దేవుడు అంటున్నాడు, విరుకు మార్గంలో నా యొక్క రాజ్యం ఉంది అంటున్నాడు. ఆ యొక్క విరుకైన మార్గంలో ఇష్టపడము. ఈ విరుకు మార్గంలో ఇష్టపడము. ఎందుకని అబ్బా ఎరకడమయ్యా యాడుంటాం, ఫ్రీగా ఉండాలి కదా. అయితే దేవుడి చేతను శోధింపబడతావా? దేవుడితో మాట్లాడినప్పుడు లోబడతావా? దేవుడు చెప్పినప్పుడు విధేయత చూపుతావా? ఆ యొక్క విధేయతని దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. ఈ పొలంలో నువ్వు ఎంత దున్నుకుంటా వస్తావో అంత నీకు అభివృద్ధి అవుతూ ఉంటుంది. నీ కుటుంబము ఈ సీఎంలో ప్రార్థన ఒక పొలం లాంటిది. ఆ పొలంలో నువ్వు కోత కోసే వాడవుగా ఉండాలి. విస్తారమైన పంట ఉంది, కోయిటకు ఎంతమంది అంటారైనా కొద్దివారే ఉన్నారు. విస్తారమైన మాటలు ఉన్నాయి. బైబిల్లో విస్తారమైన వాక్యం ఉంది, వినుటకు కొద్దివారే ఉన్నారు. చూడండి, ఎంతో విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దేవుడు మార్గం ఎంచుకునడం లేదు. విస్తారమైన పంట కోయిటకు దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పరచున్నాడు. విశాలమైన మార్గమును కావాలనుకుంటున్నావా? ఇరుకు మార్గమును కావాలనుకుంటున్నావా? ఆయన శరీరంలో పాల్పొంది పల్లవ రాజ్యం చేరాలనుకుంటే ఇప్పుడే నువ్వు ఆ యొక్క శరీరంలో పాల్పొందు. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎక్కడ తప్పిపోయినావు, ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ నేను దేవుడు అపవాదిని శోధిస్తుందో తిరిగి లే. పడినవాడు లేవకునున్నా రాజు మహారాజు అంటున్నాడు. పడినవాడు లేవకునున్నా నా కొరకు లేచి నడువు. పుట్టివాడిని దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. పురుషులోని బాగా చేస్తూ వచ్చినాడు. ఆ యొక్క పాపంతో స్త్రీని ఏం ఆయన ఏమన్నా కొడుతూ వచ్చినాడా? ఏమన్నా ఉరి శిక్ష ఏమన్నాడా? ఏమన్నాడు? అమ్మా నేను ఎవరు కూడా శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. ఇక మీదట పాపమును చేయక జీవించమంటున్నా. ఈ మాట చెప్పుటకు శక్తివంతుడైన దేవుడు ఉంటున్నాడు. ఆ కుష్ఠరోగిని ఆ యొక్క నువ్వు విశ్వాసంతో నమ్మినట్లయితే ఆ రోగులు నయమవుతుంది అంటున్నాడు. ఆ దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటున్నవాడు ఆ కుష్ఠరోగితో ఆ కుంభివాడు అంటున్నాడు, అయ్యా నా రోగమును బాగు చేయటకు ఎవరో నా కొరకు వస్తున్నాడు. ఆ మాట నీలో ఉందా? ఆ శరీరంలో పాలు పొందుటకు ఏకుడుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడి రాజ్యములకు వారసుడు అవుతావు. ఈ కొరకై అపంగా మార్చబడుతూ వచ్చినాడు. పంటను కోయుదువా, పైరులు కోసెదమా, ఇది కోతకు సమయము, పరివారు తరుణము, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయము, పరివారు తరుణము, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయము, పరివారు
సమయము పరివారు కరుణో ప్రార్థన చేయుదామా. ప్రియమైన సోదరి సోదరుడా, పంటను కోసేదము రమ్మంటున్నాడు, పైరులను పెట్టమని రమ్మంటున్నాడు. ఇది కోత సమయము. కొంత సమయంలో ఆ నారు పోయాలంటే ఏంటి కూర్చుందమ్మా మీ ఊర్లో? ఏంటమ్మా? కోరికలు ఏమంటుంది? జ్ఞాపకం చేస్తుంది, అయ్యలారా ఓ అమ్మలారా, ఈ యొక్క నారు పోసే సమయం వచ్చింది, ఆ యొక్క కోత సమయము సిద్ధపడండి. పక్షులతో మాట్లాడుతున్నాయి, మాట్లాడడం లేదా? పక్షులతో మాట్లాడడం లేదా? ఆ పక్షులు చేసి చదివిస్తున్నాయి, అయ్యా ఇది కోత సమయము స్టార్ట్ అవుతుంది, నాటు పోసుకోండి, ఆ యొక్క పంటను అభివృద్ధి చేయండి, కోత కోసేవారు వస్తారు, ఆ కోత కోసే ఆహారాన్ని నువ్వు భుజించుకుంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా కోత సమయము, పంట సమయం వస్తుంది, రండి, ఆయా ఆలయకులకు రండి, ఆ యొక్క మాటలు వినండి, నేర్చుకునండి, ఆ పంటను పోయండి, అప్పుడు మీరు తృప్తి పడుతున్నారు. అయితే విస్తారమైన పంట ఉంది, కోసేవారు ఎంతమంది అంట? కొద్ది వారే ఉన్నారు. అందుకని దేవుడు దుఃఖపడుతున్నాడు, నన్ను ఎన్ని దినాలు దుఃఖ పెడతావు, ఎన్ని దినాలు బాధ పెడతావు, ఎన్ని దినాలు తెలిసి తెలిసి ఆ యొక్క నరకానికి పాత్రగా చేస్తావు. నా తండ్రి మాటకు నేను లోబడుతూ వచ్చినానే, నా కొరకు నువ్వు ఎందుకు లోబడవు? నా కొరకు ఎందుకు శ్రమలతో, నా కొరకు విస్తారమైన పంట ఉంటే పోయిటప్పుడు నువ్వు ఎందుకు రావంటున్నాడు. నీ కుటుంబం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, నీ కుటుంబం ఏ విధంగా పోషింపబడుతుంది, నీ కుటుంబం దేవుడు అంటే భయం లేని స్థితిలో ఉన్నావు. పంట మనకు విస్తారముగా ఉంది, దేవుడి మాట ఎంతో విస్తారముగా ఉన్నాయి, ఆయన శరీరము ఎంతో మన కొరకు వేచి ఉంది. చూడండి, ముస్లిమ్స్ ఉన్నారు, శుక్రవారం అయితే ఎక్కడ నమాజ్ జరిగిందో వెళ్తారు, వారొక సొంత మసీదు నుంచి విడిచిపెట్టగలరు. పోయి గబగబగబా ఆ యొక్క చేతులు కాళ్ళు టోపి పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంతో పవిత్రంగా రెడీ అయ్యి అక్కడ పోయి మరి ఆ యొక్క ప్రార్థన చేసుకునే వాళ్ళు కావాలి. అయితే అక్కడ చూడండి, ఆ దేవస్థానంలో ఎంతోమంది మరి ఆ యొక్క మరి బొమ్మను పూజిస్తున్నారు, ఎంతో విశ్వాసంతో ఉన్నారు, ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆ యొక్క 3 నామాలు పెట్టిన బొమ్మ తప్పనించి అక్కడ ఏమీ. అయితే దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆ యొక్క మాటకు వెనకబడిన స్వరము వినిపిస్తుంది. తమ్ముడు అడిగినట్లు, ప్రభా నా కొరకు 1 గంట సమయం ప్రభా అంటే ఆయన మాట ఆలకించేవాడు కాదు. ఎందుకు నువ్వు తెలిసి తెలిసి పాపంలో పడుతున్నావు? ఒక బొమ్మను ముక్కుతుంటే ఆయన మరి నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఒక మరి అక్షరము విధముగా రౌండ్గా ఉంటే ఆ యొక్క చూసి వారు ఎంతో పవిత్రముగా ఉంటున్నారు. నిజమైన దేవుడు నీతో మాట్లాడేవాడు, నీ స్వరూపంతో కలిగిన యేసు ప్రభువు, ఆయన స్వరూపంతో మనం ఉన్నాం, మన స్వరూపంతో ఆయన ఉన్నాడు. ఆయన లీలలు నీకు కనపడుతున్నాయి, ఆయన దర్శనంలో మాట్లాడుతున్నాం, వాక్యంతో మాట్లాడుతున్నాం. అయితే ఆ దినం ఏం చేశారంటమ్మా? ఎవరు వేసారు యేసు ప్రభువును శిక్షలు? యూదులు వేస్తూ వచ్చినారు, యూదులు ఆయన కొడుతూ వచ్చినారు. ఈ దినం ఎవరు వేస్తున్నాం? మనం వేస్తున్నాం. తెలిసి తెలిసి పాపం చేస్తున్నాం, తెలిసి తెలిసి దేవుడి సన్నిధికి రాలేని వారు కామా, తెలిసి తెలిసి ఆరాధనకు సమయం లేని వారం కామా. 7 కుటుంబాలు ఉంటే 4 కుటుంబాల మందిరానికి వచ్చేదానికి సమయం లేదు. నిన్నటి దినం 2 రోజుల నుంచి ఏడ్చుకుంటున్నాను నేను మన దగ్గర. ఎందుకు తెలుసునా? అర్ధరాత్రి సమయంలో మరి నేను బట్టలు వేసుకుని వెళ్ళిపోయినా, నాకు పర్సు, నా బీగాలు అక్కడ షోకేస్లో పెట్టాలి, వాడు దానికి అన్నీ ఉంటాయి, 20 బీగాలు ఉంటాయి, అన్నీ దానికే ఉంటాయి. ఆ పర్సులో ఎంత డబ్బులు ఉంటే ఆ షోకేస్లో భావిస్తాను, అప్పుడు ఎంత అవసరం అయితే అది వాడుకుంటారు, అక్కడ పెడతాను. అక్కడ దబక్కలు వేసి ఇక్కడ ఫోన్ చేస్తే ఆ పర్సు తీసుకున్నా, దబక్కలు ఆ బీగాలు జోలు వేసుకున్నా, ఇప్పుడు వచ్చినాడు పరిగెత్తంగా వాళ్ళ అమ్మ చెప్పేసి ఫోన్ పనుకోమని వెళ్ళిపోయినాడు. అక్కడ పోతానే శనివారం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా 4 రోజులు డిశ్చార్జ్ చేయమంటున్నారు. ఈ బీగాలు ఎట్ట ప్రభా, మందిరం లాక్కుపడిపోతుంది కదా ప్రభా, నేనెట్ట చేయాలి ప్రభా? ఇదే కదా వేదన. ఈ మా పిల్లలంతా వచ్చినారు, ఫ్యామిలీ, నా 3 ఫ్యామిలీలు వచ్చినారు. అందరూ వస్తే అప్పుడు బీగంచులు గుర్తలేదు,
మేము చోటు బ్యాగులు ఉన్నాయి, వీళ్ళందరికీ భోజనం చేయించి బస్సు ఎక్కించిన. అయ్యో పిల్లలు మర్చిపోతుందే. కర్ణక్క ఫోన్ చేసింది, రాజన్న ఫోన్ చేసిండు, రవి ఫోన్ చేసిండు, అన్న సగం ఎట్లనే ఆదివారము అన్న నీకే అప్పగిస్తున్నాను, రాని పక్షం అయితే పిల్లలు ఇస్తారు. పాటలు పాడి ఆరాధన చేసి దేవుడి మహిమకు వచ్చేలాడైనా మందిరం అయితే లాక్ చేయొద్దు. ప్రాణం చేసి వచ్చిన ప్రభా మీ కొరకైనా నేను పోతాం ప్రభా, ఒక్కరోజు నాకు సమయం ఆరాధన చూసుకొని మళ్ళీ తిరిగి నేను నీ కొరకు పిల్లల కొరకు వస్తా ప్రభా అని అదే చెప్తూ వచ్చాను నా తమ్ముడికి, నా అమ్మకు. అమ్మ నేను పోయి ఆరాధన చూసుకొని వస్తాను. శనివారం సాయంత్రం నేను ఇంటికి వెళ్ళిపోతా, 7 పోతా, రాత్రి 10 పోతా. నేను పోయి ఆరాధన చేసి నా పిల్లలందరికీ వాక్యం చెప్పాలా. నేను మళ్ళీ తిరిగి మధ్యాహ్నం మళ్ళీ నేను తిరుపతికి రాత్రి 11 జరుపుకుంటాను. అంటే దేవుడు అద్భుతంగానే అయ్యా మీరు డిశ్చార్జ్ కాండి, మరి మీకు ఇక్కడ కొన్ని సంబంధించిన మెటీరియల్ లేవు, మరి అక్కడ బెంగళూరుకు వెళ్ళాలి, అక్కడ చూపించుకోవాలి. నేను కూడా డిసైడ్ అయ్యాను. వాళ్ళు కూడా శనివారం మాకు మధ్యాహ్నానికి డిశ్చార్జ్ చేసుకొని వచ్చిన. అది దేవుడి కృప. దేవుడు మనతో మాట్లాడుతుంది. ఏ ఆపదలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, దేవుడు అడుగు. మౌనంగా ఉండి నాకు దేవుడు చేయలేదంటే ఇంత మౌనంగా ఉండేవాడు కాదు. నువ్వు నోరెప్పితే ఇంత మాట్లాడేవాడు కాదు. ఈరోజు పరిశుద్ధ స్థలంలో ఆరాధించుటకు నేను ఆయన చిత్తమైంది కాబట్టి మనం పరీక్షించుకుందాం. అన్నిటిగా బలంలో పాల్పొందాం. కళ్ళు మూసుకోండి, మనం పరీక్షించుకొని వాక్యానుసారంగా బలాల్లో పాల్పొందాం. ప్రభా మరి వారంలో నేను ఆ యొక్క శరీరంలో పాల్పొందలేకుండా వచ్చినాను, 8 దినాలు పాల్పొందలే ప్రభా, నన్ను క్షమించు. ఇక మీదటైనా ఈ శరీరంలో పాల్పొందేదనేది దయచేయి అని నువ్వు ఎప్పుడైతే దేవుడు అడుగుతావో దేవుడిని క్షమించేవాడు కరుణ. ప్రార్థన చేసుకోండి, మనం పరీక్షించుకుందాం. ఎక్కడ మీరు పడిపోయినా నువ్వు దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ వచ్చినావో అవిధంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ప్రభా నన్ను క్షమించు. ఆయా మరి 8 దినాల నుంచి నీ శరీరంలో పాల్పొందలే ప్రభా, మనం క్షమించు ప్రభా. ఇక మీదటైనా నేను బాప్తిసం తీసుకొని నీ శరీరంలో పాల్పొందలేని వాడు కాబట్టి వచ్చినాను ప్రభా. నన్ను క్షమించి పరిశోధించుకొని ప్రభా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని శరీరంలో పాల్పొందేదనేది నాకు దయచేయి ప్రభా అని ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో. రైతుల తండ్రి పరిశుద్ధుడైన దేవా, నా కొరకై నీ శరీరము రొట్టెగా మార్చబడుతూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. లేక మా ప్రభా మరి మా కొరకై అప్పముగా మార్చబడుతూ నీ పిల్లలకు తండ్రి జ్ఞాపకం చేసుకున్నకు నేను వచ్చి భరించడము దీన్ని జ్ఞాపకం చేసుకుని నేను చేయడం చదివించిన దేవా, అందును బట్టి ఉదయ కాలంలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. ఆ యొక్క రీతిగా బలాలు పాల్పొందుతున్నాం. ఆయా మమ్మల్ని క్షమించి నీ యొక్క శరీరంలో ఆయా పాల్పొందేందుకు మాకు అనుగ్రహిస్తున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే శరీరంలో పాల్పొందేవారు మీకు కుడి చేయి పైకి చూపించండి, మీ దగ్గరికి రొట్టె తేబడుతుంది. నశించు వారికి నీ సిలువా వెరితనముగా నాది, నశించు వారికి నీ సిలువా వెరితనముగా నాది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని నా పాత్ర కొత్త నిబంధన దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రేమల తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని పాల్పొందములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా మా కొరకై చిత్తపడిన గొర్రెల వంటి క్రీస్తు యేసు రక్తం ద్వారా తండ్రి ద్రాక్షరసంగా మార్చబడి మా కొరకై జ్ఞాపకం చేసుకున్నట్టు కొత్త నిబంధనగా మార్చబడుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దైవ తండ్రి మీరే సహాయం చేసి దీవించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే మరి బలంలో పాల్పొందిన వారు మీ కుడి చేయి పైకి ఎత్తి చూపించండి, మీ దగ్గరికి ద్రాక్షరసం దేవాలే పొరలినా నన్ను కుక్కవాలే
నీవాలే కొరలిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను చూకొంటివి స్తోత్రము ప్రేమతో చేర్చు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, బంగారు పాదములు పొందరములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దైవ మా ప్రభా, మీరే రాజుగా ప్రౌఢుగా దళవనుడుగా సాయపడుతున్న నీ ప్రేమ వాత్సల్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్య, మీరే తోడుగా జీవించమని ప్రార్థిస్తున్నాను. మరి మిగిలిన ద్రాక్ష రసము తండ్రి నీ కొరకై అనేకుల కొరకై చూచడుగా ఉంది ప్రభా. మిగిలిన రొట్టెలు మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దయగల మా ప్రభా, కుటుంబాలు వచ్చిన నీ బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకో. మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ మెండైన కృప వాత్సల్యమును తండ్రి మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. గంగమ్మక కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ బిడ్డలు తోడుగా ఉండి సాయం చేయి. అయ్యా, మీరు అక్కడ కూడా బాప్తిసం కొరకు సిద్ధపరచు. నీ రాజ్యంలో నీ మహిమలో ఉన్నట్టుకు మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దయగా మా ప్రభా, ఆ అమృతాన్ని బట్టి జ్ఞాపకం చేసుకు దీవించి ఆశీర్వదించు. వారి వ్యాపారంలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. విద్యను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. వరుణ్ కుమార్ని బట్టి జ్ఞాపకం చేసుకో. మీరే సహాయపడండి. ఈ వాత్సల్యము మీ కృప మీ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. తనకి ఇచ్చిన కుమార్తెను బట్టి జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశీర్వదించు. నీ పిల్లలు మీరే బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా, శ్రావణి దినాకరణ బట్టి జ్ఞాపకం చేసుకో. తన పిల్లలు బట్టి దీవించి ఆశీర్వదించు. ఆ కుటుంబంలో ప్రభా నెమ్మది అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తలు ప్రభా, తన పిల్లలు జీవితంలో నీ కొరకై ముందుకు కొనసాగి అటు ఇటు చూడకుండా ప్రభా పిల్లలకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా, మోసాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. శాంతకుమార్ బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. మీరే తోడుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా, మోసంలో తమ్ముని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి తండ్రి మొన్నటి దినమున మరి చనిపోతూ వచ్చిన నీ బిడ్డలను ప్రభా, అయ్యా మీరు మీ మహిమలు ఇప్పించుకున్నారు. నీ పిల్లలు జ్ఞాపకం చేసుకో. వాళ్ళ భార్యను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా తండ్రి నెమ్మది అనుగ్రహించండి. అపోయినదు చనిపోయిన బాధ, దుఃఖము, వేదన ఒక దినం మేము చూస్తామని నిరీక్షణ కలిగి జీవించేవారుగా ఉండడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మోసన తన తన భార్యను బట్టి జ్ఞాపకం చేసుకో. వారు కూడా తండ్రి దుఃఖంలో వేదన బాధను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా, జ్యోతిని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు కూడా సాయం చేయి. పరిపాటులో తోడుగా కుమారు కూడా కిడ్నీ ప్రాబ్లంను సాయం చేయి. గాయమును లేపువాడు నువ్వే, గాయను స్వస్థపరచువాడు నువ్వే తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఉదయ్ కుమార్ దీవించి ఆశీర్వదించు. నీ పిల్లలు ప్రభా, జలుబు, దగ్గు, జ్వరము ఈ స్థితిలో నుంచి తప్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. వారి ఇంటి నిర్మాణం కొరకై సాయం చేయి. కట్టుకున్నట్టుకు మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా, ప్రభావితం మా జయరాజన్న, పవన్ కుమార్ను, అనితాను, సంతోష్ కుమార్ను, అరుణ్ కుమార్ బట్టి జ్ఞాపకం చేసుకో. సంతోషమని బట్టి జ్ఞాపకం చేసుకో. జస్మిత్ర బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ దినము నుంచి 2 వారాలు ఈ సంఘానికి రావడం లేదు. నీ పిల్లలు మీరే పంపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా, సుగుణమును బట్టి జ్ఞాపకం చేసుకో. వృద్ధాపంలో నీ బిడ్డకు తోడుగా సహాయపడు. తన కొడుకు జీవితంలో ప్రభా మీరే సహాయంగా తండ్రి తనను పోషిస్తున్న నీ ప్రేమ వాత్సల్యాన్ని బట్టి నీకు ఎంతో ఆచరించుకుంటున్నాను. తన కొడుకును కోల్పోయింది ప్రభా, నెమ్మది అనుగ్రహించండి. ఒక దినం తన కొడుకును చూస్తామని నిరీక్షణ తనకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా, మరి రవి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. మీరే జీవించి ఆశీర్వదించు. సంఘానికి ప్రభా నీ బిడ్డలు బయలుపరుస్తూ పంపిస్తున్న నీ దయని బట్టి నీకు ఎంతో ఆచరించుకుంటున్నాను. దైవ మా ప్రభా, వేలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. దీవించి ఆశీర్వదించు. నీ పిల్లల ప్రభా మీరే సహాయం చేసి ప్రభావ కుటుంబంలో అక్కర్ల అవసరాలు యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా, పిల్లల భవిష్యత్తులో జ్ఞాపకం చేసుకో. వాళ్ళ చదువులను మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అన్నదమ్ముల కుటుంబాలను ప్రభా అందరి బట్టి జ్ఞాపకం చేసుకో. మరి వదిలిన బట్టి జ్ఞాపకం చేసుకో. వారందరినీ సన్నిధికి వచ్చడం సాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
విజయమ్మ కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో బాబన్నను నయవేందుతో మేరే రాజేష్ను ప్రభావితం బట్టి జ్ఞాపకం చేసుకో వారు కూడా నేను పంపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దివ్య అయ్యోని బట్టి జ్ఞాపకం చేసుకో, దానిలను బట్టి జ్ఞాపకం చేసుకో వారు కూడా ప్రభా సంఘానికి రావడం లేదు, మీరే సహాయం చేయమని ఈ పాదముల చెంత ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా రమాజీలను బట్టి జ్ఞాపకం చేసుకో, మరి తండ్రి చేస్తున్న బాప్తి సౌకర్యం నీ బిడ్డ సిద్ధపరచు, బలపరచు. ఆరాధనకు ప్రభా నీ బిడ్డ సిద్ధపరుస్తూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు. దైవ మా ప్రభా చిన్నాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో, రక్షణ మారు మనసు దయచేయి, లోక ఆశలు తీసేయమని ప్రార్థిస్తున్నాను. నివాసిని బట్టి జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశీర్వదించు. ప్రభాదేవి ప్రభా రెండో సంతానం నీ కుమార్తెకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నువ్వే సహాయం చేసి దీవించి గర్భఫలాన్ని ప్రభా మీరే అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా అతను బట్టి జ్ఞాపకం చేసుకో, మరి అతను రఘుమామను మంచి ఆరోగ్యం తెచ్చేది ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని పిల్లలను పోషించి పిల్లలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా మరి అంతేగాక తండ్రి లాజరుని బట్టి జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశీర్వదించండి ప్రభా. కరుణాకర్ బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వాళ్ళ పనిపాట్లో సహాయపడాలి. ఈ వారంలో ప్రభా తండ్రి చేయి ప్రభా స్వస్థత కొద్దిగా సంపూర్ణంగా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ పెయింట్ పని చేస్తున్నప్పుడు ఆ చేయి నొప్పిలకు కూడా యేసు నామములో స్వస్థత, సంపూర్ణ స్వస్థత కలుగును గాక ప్రభా మీరే సహాయం చేయండి. కరుణాకర్ బట్టి జ్ఞాపకం చేసుకో, బంగారు శరత్ను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి అంతేగాక తండ్రి భారత్ను బట్టి జ్ఞాపకం చేసుకో, ప్రవళికాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో పిల్లలు ఎవరి కాలంలో కాడ ఎత్తుకున్నట మేలున్నారు ప్రభా, వారికి నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. నీ పిల్లలకు నెమ్మది అనుగ్రహించి నీ కాడ ఎత్తుకున్నట్టు సాయం చేయమని నీ పాదాల చేత ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారికి కావలసిన అక్కర్ల అవసరాలు యేసునామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను. సంఘము పట్ల మీరే కార్యం చేయండి ప్రభా, అనేకమైన కొత్త వారిని పంపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా నా కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో, నీ సేవా జీవితంలో ప్రభా నాకు తోడుగా ఉన్నామని ప్రార్థిస్తున్నాం. దైవ మా ప్రభా నువ్వు లేకుంటే మేము ఒక క్షణమైన ఉండలేవసాయా ప్రభా. అటువంటి మమ్మల్ని తండ్రి మీరు అనుక్షణము జ్ఞాపకం పెట్టుకుంటూ నీ దినంలో ప్రభా నీ గడియలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నా నీ దయా వాత్సల్యాన్ని బట్టి నీకు ఎంతో చెల్లించుకుంటున్నాను. సుజాత బట్టి జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యం దయచేయండి. బలహీనతను తీసివేసి బలముత ప్రభా సేవా జీవితంలో తోడుగా ఉండటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. రాజులతో బట్టి జ్ఞాపకం చేసుకో, మధు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఉద్యోగ విషయంలో సహాయపడండి. ఆ పిల్లల భవిష్యత్తులో మీరే తండ్రి మీ సేవలో ప్రభా తండ్రి ముందుకు వెళ్ళడం సాయం చేయండి. రక్షణ మానవులు దయచే బాప్తిసం సిద్ధపరచు. రాజును బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. గత 4 రోజుల నుంచి పడిన ప్రయాస భారం పిల్లల తండ్రి రాలేకపోయినాడు ప్రభా. మరి తండ్రి ఎంతో మత్తుగా ఉందని పడుకున్నారు, క్షమించండి. రక్షణ మానవులు దయచే బాప్తిసం సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా తల్లిని బట్టి జ్ఞాపకం చేసుకో. అయ్యా మరి ఎంతో దుఃఖము, వేదన, బాధన మరి తండ్రి 4 రోజుల నుంచి అన్నం తినకుండా ఎంతో కృంగిపోతుంది ప్రభా. సాయం చేయండి. అందుకు మీరు మాట్లాడండి ప్రభా. నీ శక్తి బలాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా పద్మాకర్ బట్టి జ్ఞాపకం చేసుకో, తమ్మని ప్రభా మరి ఆపద నుంచి రక్షించినారు తండ్రి. ఆయన ప్రాణాపాయం నుంచి తీసివేసినారు. నీ బిడ్డగా జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ఒక కట్టడితో ప్రభా మరి కోరుతూ వచ్చినప్పుడు ప్రభా నీ ప్రభాతను మాట్లాడి జీవం పోస్తూ వచ్చినావు ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అని గుర్తెరుగుతూ వచ్చినాడు ప్రభా. ఆ కుమారుడు చిన్న వయసులో ఉంటున్నాడు. తన 2 చేతులు ప్రభా పైకి లేచడం సాయం చేయి. ఆ ఎనిమిది తాకమని ప్రార్థిస్తున్నాను. దైవ మా ప్రభా డాక్టర్లతో ప్రభా డాక్టర్లు తండ్రి ఇస్తానా, డాక్టర్లకు జ్ఞానం ఇచ్చే దేవుడము, డాక్టర్లను ప్రభా ఆయా మరి తెలివిచ్చే దేవుడము. ఆ డాక్టర్లతో మీరు మాట్లాడండి. ఆ యొక్క చేతులు 2 పైకి లేపి నడుచుటకు సాయం చేయి ప్రభా. నడవలేని స్థితిలో ఉన్నాడు, ఆయా పడుకొని ఉన్నాడు, ఆయా మరి తండ్రి ఆహారం తీసుకోలేని వాడుగా ఉన్నాడు. ఆయా తండ్రి ఈ సైడ్ 2 కళ్ళు ప్రభా ఫ్రాక్చర్ అవుతున్నాయి. ఆయా మరి తండ్రి గుండెలు నొప్పిగా ఉంది ప్రభా. ఎంతో దుఃఖపడుతున్నాడు. తన భార్యను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా. తన పిల్లలను బట్టి జ్ఞాపకం చేసుకో. చిన్న పిల్లలు ప్రభా అయా మరి ఆ పిల్లలకు తండ్రి అవసరము, తల్లి అవసరం ప్రభా. ఆ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి 2 దినం 4 రోజుల నుంచి ప్రభా డాడీ డాడీ ఆరోగ్యం పట్టింది డాడీ, ఏమైంది డాడీ అని పిల్లలు ఏడుస్తున్నాం. అయా దుఃఖం తీసిపోయి ఇప్పుడు ప్రభా మరి శక్తి బలాన్ని అనుగ్రహించి సాయం చేసి ఆ కుటుంబంలో ప్రభా అక్కడ అవసరాలు మరి నిశ్చితమైతే బెంగళూరుకి వెళ్ళాలని అంటున్నాము తండ్రి ప్రభా. మరి డబ్బు లేదు, సాయం చేయి. మెడల కృపను అనుగ్రహించు.
ప్రభా మీరే తోడుగా ఉండు తండ్రి. ఆ యొక్క శరీరానికి కావాల్సిన మిషన్లను అక్కడ తండ్రి మీరు ఉంచమని ప్రార్థిస్తూ, నిశ్చితమైతే నీ కుమారుని మీరే వాడుకుంటూ పోషిస్తూ ప్రభా మీరే అనుదినము ఆ కుటుంబాన్ని మీరే పోషిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వారు కూడా శ్రమ పడుతూ వచ్చినారు, వారు కూడా కావాల్సిన ఫలితాన్ని దయచేస్తున్నామని నా సంఘాన్ని నేను చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. నా సంఘ విశ్వాసులు ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకో, దీవించి ఆశీర్వదించు. నా సంఘ విశ్వాసులకు ప్రభా ఎలాంటి అపాయమును, ఎలాంటి కీడును, ఎలాంటి నష్టము రాకుండా ప్రభావమైన చేస్తాయినా నీ యొక్క సాక్షులుగా నీ ప్రజలు జీవించేవారుగా మీరు సహాయం చేస్తున్నామని నువ్వు ఇచ్చిన సమయాన్ని ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాం. ముందరి సమయాన్ని దీవెనకరంగా చేస్తున్నామని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. లేచి నిలబడి మనం ఒక పాట పాడుకుంటూ కానుకలు ప్రభు సమర్పించుకుందాం. వెనక నుంచి మరి మనము లైన్గా వచ్చి మరి కానుకలు ప్రభువుకు సమర్పించుకుందాం. రుచి చూచి ఎదిగి తినని పాట పాడుకుందాం. రుచి చూచి ఎదిగితివి యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎదిగితివి యెహోవా ఉత్తముడనియో. రక్షకుడా సాయించి మేధావ్యుడనై రక్షకుడా సాయించి మేధావ్యుడనై గొప్ప దేవుడా నీవే స్తుతులకు పాత్రుడా నీవే. గొప్ప దేవుడా నీవే స్తుతులకు పాత్రుడా నీవే. తప్పక ఆరాధించు దయాళుడవు నీవే. తప్పక ఆరాధించు దయాళుడవు నీవే. రుచి చూచి ఎదిగితివి యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎదిగితివి యెహోవా ఉత్తముడనియో. ఆహోనతో నాకు దేవా ప్రభావము గల దేవా. మాహోనతో నాకు దేవా మహా ప్రభావము గల దేవా. మనసార పొగడెద నిన్ను ఆశ్చర్యకరుణీవే. మనసార పొగడెద నిన్ను ఆశ్చర్యకరుణీవే. రుచి చూచి ఎదిగితివి యెహోవా ఉత్తముడనియో. తండ్రి పరిశుద్ధమైన దేవా నీ బంగారు పాదముల కొందరములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. దగ్గర మా ప్రభా ఈ సంఘానికి ప్రభా ఎవరైతే అయ్యా తండ్రి ఆ యొక్క ఈవులను తెచ్చింటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కానుకలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దగ్గర మా ప్రభా ఎవరైతే తండ్రి
10 తెచ్చిన ఆ యొక్క కానుకలను ఆశీర్వదించండి. 30 తెచ్చిన కానుకలను ప్రభా బహుగా దీవించండి. ప్రభా 60 తెచ్చిన కానుకలను ప్రభా మీరు మెండుగా ఆ కుటుంబాలలో కావలసిన అక్కను తీసుకురామని ప్రార్థిస్తున్నాను. 100 కుటుంబాలుగా తెచ్చిన కానుకలను మీరు 1000 దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కలిమిలో లేమిలో తెచ్చిన నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరుగా మీరు జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క కానుకలు నీ సేవక జీవితంలో వాడుకున్నటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే తోడుగా ఉండు, వారమంతా కాచి కాపాడు ప్రభా. రేపు ఆదివారము ఆరాధనలో ప్రభా మేమందరము కలుసుకొని నన్ను స్తుతించేవారుగా ఉండడం సాయం చేయండి ప్రభా. మరి తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాం, సాయం చేయమని. ఎవరికైతే దుఃఖములో వేదనలు చెప్పుకోలేని సమస్యలలో ఉంటున్నారో సాయం చేయండి. అపవాది చేత పీడిపబడుతున్న ప్రతి ఒక్కరు యేసు నామములో ధైర్యములను వెళ్ళబట్టును కాక ప్రభా. ఆహారం లేక ఎంతో మంది బాధపడుతున్న వారికి ఆహారమును మనాను కురిపించినట్టుగా కురిపించబడును కాక ప్రభా. పనులు లేక ఎంతో మంది వేదన పడుతున్నారు. ఈ క్షణం నుంచి యేసు నామములో కుటుంబాలకు పని అనుగ్రహించబడును గాక ప్రభా. అప్పుల చేత పీడిపబడుతున్న ప్రతి ఒక్క అక్కడ యేసు నామములో అప్పుడు తీర్చబడును గాక. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మదేవుని సహవాసమును చేర్చిన మనకును శివుని ప్రార్థనా మందిరమునకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్.